మీ అందరికి నేను ఒకటి చెప్తా. ఈ 90స్ కిడ్స్ కాన్సెప్టే ఏమైందో అదంతా పక్కన పెడితే, యాజ్ అ 90స్ కిడ్స్ గర్ల్ లాగా నేను చెప్తున్నా. మెయిన్ అందులో పెద్ద కూతురు ఇంట్లో ఉండి సిబ్లీ ఎవరన్నా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తమ్ముడు ఉన్నాడు. వాడిని మాత్రం ఏమన్నా అంటే చిన్నోడు పెద్దదాన్ని నీకేమైంది, వాడు చిన్నోడు అని చెప్పేసి వాడిని ఇంతేమన్నా అంటే, మా డాడ్ అన్నా నేనన్నా కానీ రపా ఉరుకొచ్చి వాడిని ఏమంటున్నారు అన్నంత పెద్ద సెక్యూరిటీ ఇస్తుంది మా మమ్మీ. ఇప్పుడు వాడేమన్నది మాట వింటలేడు, నా మాట వింటలేడు వాడు అంటే ఎందుకు వింటాడు మరి? నువ్వు అంత గారంగా వింటున్నావు మరి నువ్వు. ఇప్పుడు నేను ఒకవేళ నువ్వన్నా చెప్పు అనంటే నేనేందుకు చెప్తా, వాడు నా మాటలు ఎందుకు వింటాడు? ఇప్పుడు ఒకవేళ చెప్పినా కానీ మళ్ళీ ఏమన్నా అంటే కూడా మళ్ళీ ఉరికొచ్చింది మా మమ్మీ. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. అంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు జనరల్గా మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే, నేను 2 నెలల ముందు నుంచే, అంటే కాలేజ్లో ఫ్రెండ్స్ ఏమో వీళ్ళేదో పెద్ద శుద్ధ పూసింది అని చెప్పేసి అనుకుంటారు, కానీ అక్కడ ప్రాబ్లం అది కాదు. మా మమ్మీని 2-3 నెలల నుంచి అడగాలాడు. మధ్యలో ప్లాన్ కూడా చేంజ్ అవ్వచ్చు, వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకున్నా మళ్ళీ లాస్ట్ చేంజ్ అవ్వచ్చు, అది తర్వాత విషయం. కానీ ఒప్పుకోవాలనమే గగనం కదా మనకి. అయితే నేను 1 month 2 months మమ్మీ వెళ్తా అదంటే ఎన్నో తిట్లు వాడి అంటే రక్తాలు చిందించామన్నమాట అప్పట్లో. అలా చేసి లాస్ట్లో అంత ఒప్పుకొని మళ్ళీ లాస్ట్లో కూడా క్యాన్సిల్ అవ్వచ్చు. ఒకసారి నిజంగా చెప్తున్నాను, మొత్తం మంచిగా అంటే ఒక 2 months ప్లాన్ చేసిన నేను. అది 2 months మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి నేను. దానికి 2 months అంతా ప్లాన్ చేసి 1 month కష్టపడంగా మా మమ్మీ 1 month ఒప్పుకుంది. అంతా చేసినాక లాస్ట్ బ్యాగ్ కూడా సర్దుకున్నాను నేను. బ్యాగ్ సర్దుకొని మా మమ్మీగా నైట్ ఏదో కలబడిందంట. కలబడినాక పొద్దున్న వెళ్ళొద్దంటది. ఖతం, బై బై, టాటా, గుడ్ బై. కలబడింది అక్కడంతా సరిగ్గా లేదు అని చెప్పేసి కలబడి ఇంకా పంపించలేదండి. ఇంకా లాస్ట్ లో అదే మా తమ్ముడు అయితే, మా తమ్ముడు ఏమంటదంటే, కనీసం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు కానీ వెళ్ళానని ఫోన్ చేసి చెప్పు అంట. ఈ ముద్దుల కొడుకులు అనేది నిజంగా ఇది నేనేమో అనుకున్నా కానీ, మమ్మీకి కొడుకుల మీద అయితే అది ఉంటుంది, అది నాకు తెలుసు.